హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ చాలామందికి అసలు ఇష్టం లేని రెసిపీ చెప్తున్నానండి. అదేంటో తెలుసా? ఉప్మా. అబ్బాయి ఏంటండి ఉప్మా చెప్తున్నారు, ఉప్మా ఎవరైనా తింటారండి. మనం చేసే రెసిపీ అండ్ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. అవి ఆయిల్‌లో బాగా రోస్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల నీళ్ళల్లో వేశాక ఉప్మా ముద్దలు కట్టదండి. ఇది బాగా రోస్ట్ అయ్యాక ఒక బౌల్‌లో తీసుకొని సైడ్‌కి పెట్టేసేయండి. తర్వాత మనం ఉప్మా కోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్‌ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేశాను. తర్వాత 5 పచ్చిమిర్చి, 1 క్యారెట్, 1 టమాటా, 1 రెబ్బ కరివేపాకు. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. ఇవి బాగా ఏగాక శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు తీసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేశాను. ఇవి బాగా రోస్ట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకొని ఆనియన్స్ బాగా వేగాక ఆయిల్ పైకి తేలాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ వేశాను. క్యారెట్స్ ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యాక టమాటా వేశాను. టమాటా బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేశాను. అంతేనండి. అవి బాగా ఫ్రై అయ్యాక 1 కప్పు ఉప్మా రవ్వకి 2.5 కప్పుల వాటర్ మెజర్‌మెంట్స్ తోటి వాటర్ తీసుకున్నాను. తగినంత ఉప్పు వేసి ఆ వాటర్ బాయిల్ అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని స్లోగా వాటర్‌లో వేసి అది బాగా కలిపాను. అలా కలపడం వల్ల ముద్దలు కట్టకుండా ఉంటుంది. సో ఉప్మా రవ్వ మూత పెట్టేసి కాసేపు అయ్యాక సర్వ్ చేసుకోండి. అంతే అండి. అసలు ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఈ రెసిపీ ఫాలో చేస్తే ఈజీగా తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.